హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అనంతపురం నుండి దాదాపు రాయచోటికి అప్ అండ్ డౌన్ ఒకే రోజులో చేస్తే రోడ్డు ఏ విధంగా ఉంది అండ్ మనకి ఏమేమి వస్తాయి, ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు తెలియజేస్తాను. అనంతపురం సిటీ దాటిన తర్వాత టువర్డ్స్ రాప్తాడు మీదకైతే నేనైతే నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాప్తాడికి టువర్డ్స్ చెన్నై కనెక్టివిటీ రూట్ అయితే ఉంది. ఈ ఫ్లైఓవర్ అయితే కొత్తగా మొన్న ఓపెన్ చేశారు, 6 months కూడా కాలేదు. ఇంకా మనకి ఇక్కడ నుండి వెళ్తే ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నేనున్న చోటు నుండి అంటే బైపాస్లో నేను ఉంటాను, అక్కడ నుండి సిటీలకు వెళ్ళకోకుండా వెళ్తే మనకైతే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా గమనించండి. వేర్ ద హెల్మెట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే మనం తప్పకుండా హెల్మెట్ ధరించాలి. సిటీలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ అయితే అలా వెళ్తుంది. ఇది బైపాస్ రోడ్డు. ఇంకా దాదాపు 30 కిలోమీటర్ల దూరం వచ్చాక బత్తలపల్లి అనే మండలం వస్తుంది. ఆ మండలంలో అది కూడా ఊర్లోకి పోకోకుండా స్ట్రైట్గా ఒక రోడ్డు వస్తుంది. మనకి హైవే బైపాస్ చేశారు. ఈ హైవేలో ఉంటే వెళ్తున్నాను అంటే మ్యాక్సిమం ఊర్లో టచ్ అవ్వకోకుండా సిటీలకు దూరంగా హైవేలో మాత్రమే వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇది ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ బత్తలపల్లి టోల్ ప్లాజా అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో కదిరి అయితే ఉంటుంది. కదిరి నుండి టువర్డ్స్ రాయచోటి రోడ్ అయితే మనం వెళ్ళాలి. జై హనుమాన్ మనకి చాలా పెద్ద స్టాచ్యూ అయితే టోల్ గేట్ దాటినాక లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా బైపాస్లో ముదుగుబ్బ దగ్గర మనం లెఫ్ట్లో వెళ్తే ఇక్కడ పులివెందుల వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కింద వెళ్తే లెఫ్ట్ సైడ్ పులివెందుల వెళ్తుంది, స్ట్రైట్ మనం వెళ్తే కదిరి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా బైపాస్ చేసేసారు. ఇంతకుముందు అన్నీ కూడా ఊర్లో వెళ్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి కొడికొండ చెక్ పోస్ట్ అని వస్తుంది కదా, టువర్డ్స్ బెంగళూరు నుండి వస్తున్నప్పుడు అక్కడ నుండి మనకి విజయవాడకి టువర్డ్స్ కనెక్టివిటీ రూట్ అయితే ఇది కొత్తగా వేస్తున్నారు. అండ్ ఇది హైలైట్ అంటే నాకు ఈ ప్లేస్ అయింది. ఎంత బాగుంటుందంటే నేచరు, చుట్టూ పంట పొలాలు, మధ్యలో మనము రోడ్డు వెళ్తూ ఉంటుంది. ఆ రోడ్డుకు అటువైపు ఇటువైపు అన్ని చెట్లే అండి. ఇంత పెద్ద చెట్లు ఎక్కడే కానీ లేవు. చాలా మటుకు రోడ్డు వేసినప్పుడు అన్నీ కొట్టేశారు. బట్ ఇక్కడ మాత్రం నాకైతే ఎంత బాగుంటుందంటే నేచరు అంత బాగా అనిపిస్తుంది. నేను ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను కాబట్టి మీకు స్పీడ్గా కనపడట్లేదు, కానీ కొంచెం స్లోగా వెళ్తే అసలు ఆ ఫీలే వేరే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ అనంతపురం నుండి టువర్డ్స్ చెన్నై వెళ్తున్నప్పుడు లేదా మదనపల్లి వెళ్తున్నప్పుడు మీరు ఒక్కసారి బాగా గమనించండి ఈ ప్లేస్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనకైతే ఇక్కడ కదిరికి ముందే ఒకటి ఔటర్ రింగ్ రోడ్ అయితే రెడీ అవుతుంది. ప్రస్తుతం ఇదైతే వర్క్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది గిన రెడీ అయితే టువర్డ్స్ మదనపల్లి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడికిన హైవే తీసుకుంటే దాదాపు 30 to 40 minutes టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ సిటీలో నేనైతే వీడియో తీయలేదు. ఇది టువర్డ్స్ రాయచోటి రోడ్ అండి, కదిరి బైపాస్లో అన్నమాట. ఇది రోడ్ అయితే 2-వేనే, ఆపోజిట్లో వస్తుంటాయి వెహికల్స్. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకనంటే రోడ్ అంత మంచిగా అయితే లేదు, అండ్ వాహనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క మనకి అఖండ దీపారాధన చేసే కొండ ఇది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడు గుడి దగ్గరకు వెళ్ళేదానికి రూట్ అయితే ఉంటుంది. మొన్న రథోత్సవం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే మనకి దీపారాధన అయితే కొండ మీద చేశారు, గమనించగలరు. అండ్ ఆ కొండను దాటిన తర్వాత మనకి ఇక్కడ చిన్న ఒక లేక్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఈ రోడ్డు వచ్చేసరికి ప్రీవియస్గా మట్టి గుంతలు ఉండేది, అండ్ అలాగే చాలా వరస్ట్గా ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. కేవలం ఇలాంటి ఊర్లో మాత్రమే సిమెంట్ రోడ్ వేస్తున్నారు. అండ్ కటారపల్లి మనకి యోగి వేమన ఉన్నాడు కదండి, ఆయన వారోత్సవాలు చేశారు కదా, అది కూడా ఆ ఊరే అండి. మనకు దారిలోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి విద్యుత్తో తయారు చేసే ప్లాంట్ అయితే ఎన్పి కుంట అనే విలేజ్ దగ్గర వస్తుంది. చాలా అంటే చాలా పెద్ద ప్లాంట్ ఇది. 1500 మెగా కిలో వాట్ల విద్యుత్ని ఇక్కడ తయారు చేసి మన రాయలసీమ నుండి
ప్రభుత్వం ఇలాగా జనరేట్ చేస్తుంది విద్యుత్ని. ఇవన్నీ సోలార్ ప్లాంట్ అనమాట. పలకలు మనకి హై వచ్చినప్పుడు ఈ మొత్తం అంతా కనపడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ఒక మంచి ఫలితాలు అయితే ఇస్తున్నాయి విద్యుత్ని తయారు చేయడంలో. అలాగే మనకి గాలివీడు దాటిన తర్వాత అనుకుంటా ఇక్కడ ఒకటి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతానికైతే నీరైతే తక్కువ ఉన్నాయి, కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఈ వాటర్ అయితే స్టోరేజ్ అయితే సఫిషియెంట్గా అయితే జరుగుతున్నాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ ప్రాజెక్ట్ పేరు వెలిగల్లు ప్రాజెక్ట్ అని అయితే బోర్డు మెన్షన్ చేశారు కదండి. ఇక్కడ నుండి మనకి పార్నపల్లి డ్యామ్కి వాటర్ అయితే విడుదల చేస్తూ ఉంటారు. మీకు చూపిస్తాను చూడండి. ఇటువైపు నుండి అటువైపుకి ఇక్కడైతే మనకి డ్యామ్ గేట్లు అయితే ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి వదులుతుంది అనమాట. దాదాపు 2-3 టీఎంసీల వాటర్ని ఇక్కడైతే ఇది స్టోర్ చేసే కెపాసిటీ అయితే ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చిన్న పార్క్ ఉంటుంది వెలుగల్లు ప్రాజెక్టుకి సంబంధించి. డ్యామ్ పక్కనే ఆనుకునే ఒక చిన్న పార్కు. చాలామంది ఆదివారం అయితే ఇక్కడికి ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత పెద్ద పార్క్ అయితే చాలా రేర్గా ఉన్నాయి. ఎందుకనంటే ఈ రాయలసీమ ఏరియాలో పార్కులు కూడా కొంచెం తక్కువగానే కనిపిస్తాయి. అండ్ ఈ డ్యామ్ మీద పోతుంటే మనకి అదొక ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ గాలివీడుకి అయితే వచ్చాము. బయట ఊర్లో మనకైతే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. ఊరు లోపలికి వెళ్తే ఇప్పుడు ఊరు లోపల కూడా చాలా బాగా చేశారు. డివైడర్స్ కానీ సర్వీసెస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఈ రోడ్లు కూడా సరిగ్గా లేవు. అంటే గత 2-3 ఏళ్ళ కిందట నేనైతే వెళ్ళాను. ఈ రోడ్డు సరిగా లేదని వెళ్ళేవాడిని కాదు. ప్రస్తుతం అయితే ఆ రోడ్లన్నీ బాగా అయ్యేసరికి రాయచోటికి దాదాపు 2-3 గంటల లోపల ప్రయాణాన్ని ఫుల్ చేసుకోవచ్చు, మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ బైక్ మీద కానీ లేకపోతే బస్సులో కానీ, బస్సులో వెళ్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందేమో, బైక్లో వెళ్తే కొంచెం తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఫైనల్గా రాయచోటికి అయితే వచ్చాను. అండ్ ఇది హైవే, ఔటర్ రింగ్ రోడ్డు. లెఫ్ట్ వెళ్తే కడప, రైట్ వెళ్తే మదనపల్లి వెళ్తుంది. నేను సిటీలో లోపలికైతే వెళ్తున్నాను. అండ్ నా వర్క్ ఒక 3 to 4 hours ఉంటుంది. రిటర్న్ కూడా బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నాను నా వర్క్ అయిపోయిన తర్వాత. దాదాపు 7:30కి నేను బయలుదేరితే 12 గంటలకి రాయచోటికి అయితే చేరుకున్నాను. దాదాపు మరి 4:30కి అలాగ బయలుదేరాను. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది బైపాస్లో ఉంటే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాను. ఇది చెప్పాను కదండి ఇందాక గాలివీడని, చాలా బాగుంది. ఈ సిస్టమేటిక్గా అన్నీ కూడా చేంజ్ చేసేసి డ్రైనేజ్ కూడా చేంజ్ చేసేసరికి ఊరు రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడ మరి ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేది అయితే నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ రోడ్డు మాత్రమే నేనైతే పర్టికులర్గా చూస్తాను. ఆ ఊరు దాటిన తర్వాత కదిరికి వెళ్తున్నప్పుడు ఏవైతే రోడ్లో రెండు వైపులా చెట్లు వస్తాయో అలాంటి ఫీలింగ్ అయితే ఇక్కడ నాకు అనిపించింది. ఆ డ్యామ్ దాటికి ముందు వస్తుంది అటు నుండి వస్తున్నప్పుడు. అండ్ రిటర్న్లో కూడా సేమ్ ప్లేస్. ఈవినింగ్ టైంలో చూడండి ఇప్పుడు ఇంకా ఎంత అందంగా కనపడుతుందో కదిరి దగ్గర. ఇది చాలా అంటే చాలా పీక్గా మనకైతే ఉంటుంది. ఈ ఏరియాలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అదొక అన్ఎక్స్పెక్టెడ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అనంతపురం నుండి తిరుపతికి దాదాపు 5 గంటల్లో ప్రయాణాన్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు సిటిఎం దగ్గర నుండి తిరుపతికి దాదాపు 110 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోనే వెళ్ళే విధంగా బాక్రాపేట వరకు అధునాతన 4 లేన్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇది రిటర్న్లో టువర్డ్స్ అనంతపురం వెళ్ళే దారిలో బత్తలపల్లికి దగ్గరలో అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే వెళ్తున్నాను. సూర్యాస్తమయం అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. కొండల పైన సూర్యుడు అలాగా అస్తమిస్తున్న వేళ ఎంత బాగా ఉంటుందంటే నేచరు మనం చెప్పలేం, అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఒక్క ఆర్టీసీ బస్సును అయితే చూశాను, నన్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళింది. ముదుగు దాటిన తర్వాత మనకి హైవే లైన్లో పూర్తిగా మునిగిపోతున్నాడు సూర్యుడు.
అండ్ బత్తలపల్లికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30నో 6:40నో అయింది. 6:40 పైనే అయింది. కానీ సూర్యుడు అస్తమించినా కూడా వెలుతురైతే లైట్గా కనిపిస్తూనే ఉంది. మనకి కదిరికి వెళ్ళే సమయానికి 2 టోల్గేట్లు అయితే వస్తాయి. బత్తలపల్లి దగ్గర ఒకటి, కదిరి దగ్గర ఒకటి. 2 టోల్గేట్లకి ఒకటి ఒక 120 రూపాయలు ఉంది, ఒకటి 80 రూపీస్ 90 రూపీస్ ఉంది. అండ్ బత్తలపల్లి నుండి అనంతపురం వెళ్ళే సమయానికి ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. సో ఇది పరిస్థితి. నేను సేతు స్కూల్ అంటారు, ఆ స్కూల్ దగ్గర వెళ్తున్నప్పుడు ఇది. అండ్ కొత్తగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు కదా, ఆ బ్రిడ్జ్ ఇది. మార్నింగ్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ ఇది. అండ్ నేను ఈవినింగ్ వచ్చేసరికి పూర్తిగా 7:30 ఆ టైం అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. అక్కడక్కడ చాలా చోట్ల అయితే ఆగాను. ఆగిన తర్వాత కూడా నేను రావడానికి పెద్దగా టైం పట్టలేదు. దానికి కారణం ఈ రోడ్డే, మొత్తం హైవే లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నాకైతే పెద్దగా టైం అయితే అనిపించలేదు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీ చేసింటే మీ అనుభవాన్ని కింద కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ నేనైతే వెళ్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి ట్రిప్స్ నాకైతే మామూలుగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.